హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తిలక్. ఈరోజు మీకు పోలినామియల్స్లో ఎస్ఏ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎందాక వాచ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఉంది. వెరిఫై దట్ 1, -1 and -3 are the zeros of cubic polynomial x³ + 3x² -x -3 and verify the relationship between zeros and coefficients. ఈ సమ్ చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే ఒక పోలామిల్ ఇచ్చాడు, అది రాద్దాం. ఇచ్చిన దాన్ని p(x) అనుకున్నాం. p(x) = x³ + 3x² - x - 3. అయితే ఇక్కడ వెరిఫై చేయమన్నాడు. ఏమని 1, -1, -3 అనేవి జీరోస్ అవుతాయా కావా? సో జీరోస్ అంటే ఏంటి? p(x) లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తే జీరోస్ అవుతాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే p(1) తీసుకున్నాం. p(1) అంటే 1 దగ్గర వాల్యూ అనుకోండి. ఇక్కడ 1³ కదా, ప్లస్ 3 × 1² - 1 - 3. 1³ అంటే ఎంత? 1. ఇక్కడ 1² అంటే 1 కదా, 3 × 1 = 3 -1 -3 +1 -1 క్యాన్సిల్, +3 -3 క్యాన్సిల్, ఆన్సర్ 0 వచ్చింది కదా. సో ఇది అవుతుంది. సో ఇక్కడ 1 అనేది p(x)కి 0 అవుతుంది. ఒకేసారి ఫైనల్ రాద్దాం. ఇప్పుడు చూడండి, p(-1) అనుకుంటున్నాను. సేమ్ ఇలానే -1³ + 3 × -1² -1 -3 అంటే xలో -1 తీసుకున్నాను, ఎలా వస్తుంది? సో ఇప్పుడు చూడండి, -1³ అంటే -1, ఇక్కడ -1² అంటే 1 కదా, 3 × 1 = 3 -1 +1 -3. ఇక్కడ 1 ఇచ్చిన -1 ఇచ్చిన -3 కూడా ఇచ్చాడు కదా, p(x) లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఈ రిజల్ట్ వచ్చింది. -1 +1 క్యాన్సిల్, +3 -3 క్యాన్సిల్, ఇక్కడ కూడా 0 కదా. ఫైనల్ ఇంకా -3 కూడా p(x) లో తీసుకుంటానండి. p(-3) చూడండి, x ప్లేస్ లో -3³ + 3 -3² -1 -3 చూసారు. ఇక్కడ x ఉన్న ప్లేస్ లో ఏం తీసుకున్నాం? -3 తీసుకున్నాం. తీసుకుంటే x ప్లేస్ లో -3³ + 3 × -3² -1 -3 ఇలానే యాక్చువల్గా x విలువను ఇలా తీసుకున్నాడు. ఇప్పుడు 3³ అంటే 27 కదా, 3 × 3 = 9, 9 × 3 = 27. -³ అంటే -+, ఎప్పుడైనా ఇక్కడ ఆడ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, ఈవెన్ ఉంటే పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ -27 -3² అంటే చూడండి, ఈవెన్ ఉంది కదా, అంటే స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. 3² అంటే 9 అవుతుంది కదా, 9 × 3 = 27 +27 -(-) +3 -3 క్యాన్సిల్, -27 +27 క్యాన్సిల్, 0. సో ఇక్కడ మనకు ఒకటే ఒక రిజల్ట్ వచ్చింది. ఇక్కడ రిజల్ట్ ఏంటంటే 1, -1, -3 అనేవి జీరోస్. ఎందుకంటే ఆన్సర్ అనేది 0 వచ్చినాయి కాబట్టి therefore మనం ఏమని చెప్పొచ్చు అంటే 1, -1 and -3 are zeros of p(x). ఎప్పుడైతే జీరోస్ అయ్యో ఇంకొకటి ప్రూవ్ చేయాలి. వెరిఫై ద రిలేషన్షిప్ అంటే ఇక్కడ జీరోస్ వచ్చినాయి అంటే దీని ఆల్ఫా అనుకోండి, దీని బీటా అనుకోండి, దీని గామా అనుకోండి. అంటే జీరోస్ అన్నా రూట్స్ అన్నా రెండోటి. ఇది ఇక్కడ పవర్ 3 కదా, అంటే దీన్ని క్యూబిక్ పోలామిల్ అంటారు. క్యూబిక్ పోలామిల్ మొత్తం 3 జీరోస్ ఉంటాయి, అంటే 3 రూట్స్ కానీ 3 జీరోస్ కానీ ఉంటాయి. వాటిని ఆల్ఫా, బీటా, గామా అంటారు. ఒకదాని ఆల్ఫా, ఒకదాని బీటా, ఒకదాని గామా అంటారు. సో ఇక్కడ therefore alpha is equal to 1,
బేటా ఈక్వల్ టు -1 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు -3 ఇలా అనుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన దాని కనుక క్యూబిక్ పోనామినెంట్ ఏంటి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈఎక్స్ ప్లస్ డితో కంపేర్ చేస్తే ఏ చూడండి ఇక్కడ ఏ కంపేర్ చేస్తాము చేసి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ 1 కదా, బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 3, సి ఈక్వల్ టు ఎక్స్ కోఫిషియంట్ -1, డి ఈక్వల్ టు -3. యాక్చువల్గా ఇక్కడ ఒక స్టెప్ రాయాలి, అదేంటంటే కంపేరింగ్ ద గివెన్ పోలామిల్ విత్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు ప్లస్ డి. దాంతో కంపేర్ చేస్తే ఏఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ ఏ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది. సో ఏ ఇస్ ఈక్వల్ టు 1. తర్వాత బిఎక్స్ స్క్వేర్ అంటే బి ప్లేస్ లో 3 ఉంది కదా, 3 ప్లస్ సిఎక్స్ సి ప్లేస్ లో -1 ఉంది, -1 ప్లస్ డి అంటే డి ప్లేస్ లో -3 ఉంది. సో ఇది ఇవి కోఫిషియన్స్. ఇక్కడ అడిగింది ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్. వీటిని కోఫిషియన్స్ అంటారు, వీటిని జీరోస్ అంటారు. జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ రిలేషన్షిప్ చెక్ చేస్తున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మొత్తాన్ని యాడ్ చేయండి 1 -1 -3. ఆన్సర్ చూడండి ఇక్కడ 1 -1 క్యాన్సిల్ పోతే -3 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -by. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఎంత వస్తుందంటే మనకి ఒక రిజల్ట్ ఉంది -by. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలంటే దట్ ఈక్వల్ టు ఈ మైనస్ కోసం మైనస్ రాస్తున్నాను. బి అంటే ఎంత 3 కదా, 3 ఏ అంటే ఎంత 1, ఏ అంటే 1. సో రిజల్ట్ ఏ మారలేదు, -3 ఫార్ములా రాస్తే ఇప్పుడు -3 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, -3 అంటే ఏంటి డి, 1 అంటే ఏంటి ఏ, ఇలా రాసుకోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -3 వచ్చింది. ఇంకో రిజల్ట్ ఉంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది కూడా అంతే. దీనికి ఏమొస్తుంది సిబై అని మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా అంటే 1 ఇంటూ బీటా అంటే -1 ఇంటూ -1 ప్లస్ బీటా గామా అంటే బీటా అంటే -1 గామా అంటే -3 ఇంటూ -3 ప్లస్ గామా ఆల్ఫా అంటే -3 ఇంటూ 1 ఇంటూ చేస్తుంటే ఇక్కడ -1 వస్తుంది కదా, -3 ఇక్కడ -3 రెండు క్యాన్సిలేషన్ పోతే -1 అంటే దీన్ని మనం నామం గుర్తు పెడదామని చెప్పాను, సి వే కదా, సి అంటే అంతా రాస్తున్నాం. సి అంటే అంత ఇక్కడ చూడండి, సి అంటే -1 కదా, -1. సో ఇక్కడ -1 ఏ అంటే 1. ఇప్పుడు సి అంటే ఏంటి, ఇక్కడ -1 అంటే ఏంటి, -1 సి కదా, సి/1 అంటే ఏ. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే సి బై ని ప్రూవ్ చేసినట్టే. ఫైనల్లీ ఆల్ఫా బీటా గామా చాలా సింపుల్. ఇది ఇక్కడ మొత్తం ఇంటూ చేయడం కదా, 1 ఇంటూ బీటా అంటే -1 ఇంటూ గామా అంటే -3 ఇంటూ చేసి ఎంత వస్తుంది, ప్లస్ అయితే 3 వస్తుంది. సో ఈ 3 ని రాయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బి అయిపోయింది, సి అయిపోయింది, ఫైనల్ డి కదా, మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తుంది, -d/a అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మైనస్ రాయండి, డి అంటే ఎంత వచ్చిందో -3 కదా, -3/a అంటే 1. ఇప్పుడు చూడండి ఈ మైనస్ ఇంతే అవుతుంది, -3 అంటే డి కదా, d/a. సో ఈ రిలేషన్స్ వెరిఫై చేయనప్పుడు ఆల్ఫా బీటా గామా అనేవి ఏంటయ్యి జీరోస్ కి కోఫిషియన్స్. ఇక్కడ b/a c/a ఇవన్నీ కోఫిషియన్స్ అంటే జీరోస్ కి కోఫిషియన్స్ మధ్య రిలేషన్ అనేది ప్రూవ్ అయిపోయింది. సో ఇదండి ఈ సమ్, ఇది ఎస్ఏ సమ్ చేస్తారు, ఈ సమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోమామిల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇది కనుక మీరు నేర్చుకుంటే
చాప్టర్ని అవాయిడ్ చేసుకుంటే మార్క్ చాలా సింపుల్గా, అంటే న్యూమరికల్ చాప్టర్ అంతా న్యూమరికల్ వాల్యూస్ అప్లై చేయడం, దీంట్లో గ్రాఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ రేపు క్లాస్లో గ్రాఫ్ల గురించి చెప్తాను. ఇవాళ క్లాస్లో ఉండే సమస్య సెకండ్ సమ్ ఉంది. ఫైండ్ ద జీరోస్ ఆఫ్, ఇక్కడ క్వాడ్రాటిక్ ఇచ్చారు, నాకు క్యూబిక్ కదా, క్వాడ్రాటిక్ ఇచ్చారు. ఇది కూడా అంటే వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్. సో ఫస్ట్ ఇచ్చిన సమ్ రాస్తున్నాం. లెట్ p of x is equal to, ఇక్కడ 6x స్క్వేర్ -1x మిడిల్లో రాస్తాము, స్టాండర్డ్ ఫామ్ అంటారు, -3. ఇక్కడ జీరోస్ అన్నాడు, జీరోస్ అనుకోమన్నారు. జీరోస్ అనుకోమన్నప్పుడు ఫ్యాక్టరేషన్ చేయాలి. ఫ్యాక్టరేషన్ ఉంది, 6 3 18, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -18 వస్తుంది. మిడిల్లో -7 ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ లో మనకి మైనస్ వస్తే ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ అన్నమాట. రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లు కానీ ఎడిషన్ చేయొచ్చు. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే సబ్ట్రాక్షన్. ప్రొడక్ట్ లో మనకి మైనస్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ ఇంటూ మైనస్ రాయాలి, అంటే సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ చేసి మైనస్ అని తెప్పియాలి. 18 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 9 2 18. అయితే ఇక్కడ ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్ ఉండాలి. దేనికి ప్లస్ దేనికి మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే పెద్దదానికి మైనస్ పెట్టాలి, చిన్నదానికి ముందు ప్లస్. సో ఇక్కడ ఫ్యాక్టరేషన్ చేస్తాను. దట్ ఈక్వల్ టు 6x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 3. ఇక్కడ కామన్ ఏంటి, 6x స్క్వేర్ 9x లో మన కామన్ ఏమన్నా 3 టేబుల్ ఉంది. 3x కామన్ తీస్తే 3 2 2x, 3 3 -3. ఇక్కడ +1 కామన్ తీస్తే 2x -3. రెండింటిలో మీకు 2x -3 కామన్ తీస్తే 2x -3 కామన్ తీస్తే 3x +1. సో ఇలా వస్తుంది. జీరోస్ అంటే లేదు, సింపుల్ గా దీన్ని p of x ని 0 అనుకోవాలి. లెట్ p of x is equal to 0. అప్పుడు 2 కేసెస్ వస్తాయి. 2x -3 0 or 3x +1 0. ఇక్కడ కనుక్కుంటే 2x -3 +3 అవుతుంది కదా, x 3/2 or 3x -1, x -1/3. సో మనకు 2 zeros వస్తాయి. ఇక్కడ లెట్ ఆల్ఫా 3/2 అండ్ బీటా -1/3. జీరోస్ అంటే రూట్స్ ఆల్ఫా బీటాలో ఉంటాయి. ఇది క్వాడ్రాటిక్ గా 2 రూట్స్ ఉంటాయి, 2 రూట్స్, ఒక ఆల్ఫా రెండవది బీటా. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఉంది ఆల్ఫా ప్లస్ బీటా. వెరిఫై చేసే ముందు ఇక్కడ కూడా కంపేర్ చేయాల్సి వస్తుంది. ఇచ్చిన దాన్ని కంపేర్ చేస్తే ఇయర్ దేంతో కంపేర్ చేస్తాం, ax² + bx + c. ax² అంటే a అంటే 6, a = 6, bx, b -7, c అంటే -3. వీటిని కోఫిషియంట్స్ అంటారు, దీన్ని జీరోస్ అంటారు. మనకి ఇక్కడ రెండే రెండు ఉంటాయి, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలి, -3 అని గుర్తుపెట్టుకోండి. ముందు ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. 3/2 -1/3 కదా, 3/2 -1/3. ఎల్సిఎం తీసుకుంటే 2 3 6 వస్తుంది. 2 3 టైమ్స్ పోతుంది, 3 3 9 -3 2 టైమ్స్ 2 1 2. 9 - 2 అంటే 7 కదా, 7/6. 7/6 అంటే దీన్ని మనం -3 అని గుర్తుపెట్టుకోవాలి, మైనస్ రాయండి. ఇక్కడ b అంటే -7 కదా, -1/a అంటే 6. ఇప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ అంతా ఉండాలి. -7 అంటే b కదా, b/6 అంటే a. ఇది షార్ట్ ఫామ్ అన్నమాట. సార్ మాకు ఈ ప్రాసెస్ వద్దు సార్ అంటే మీరు సపరేట్గా -b కనుక్కోండి. కనుక్కున్నా కూడా మీకు ఇదే వాల్యూ 7/6 వస్తుంది. రేపు ఆల్ఫా ప్లస్ బీటా -a కొంచెం లాంగ్ అవుతుంది, ఇదైతే కొంచెం షార్ట్ కట్గా ఉంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, c/a అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంటూ చేయాలి. ఆల్ఫా బీటా అంటే చూడండి 3/2, బీటా అంటే -1/3 కదా, ఇంటూ చేస్తే 3 1 3 -3/2 3 6, 3 1s 3 2s ఏమవుతుంది
మైనస్ 1/2 సి బై ఏ గుర్తుపెట్టు కావాలి చెప్పాడు కదా. సో ఇక్కడ సి అంటే ఎంత సి బై ఏ. సి అంటే ఇక్కడ -3 ఉంది, -3/a అంటే 6 ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ మనం క్యాన్సిలేషన్ చేయకుండా -3/6 కదా, అంటే ఇక డైరెక్ట్ మనం సి బై ఏ రాయొచ్చు. క్యాన్సిలేషన్ కూడా చేయకూడదు, దీని ఇట్లానే ఉంటుంది. -3/6 ఉంది కదా, దీని డైరెక్ట్ మనం సి బై ఏ. ఇది సెకండ్ సమ్ ఈక్వేషన్ అయిపోయింది. థర్డ్ సమ్ లో అంటే సంస్థలు ఇలా ఉంది. గ్రాఫ్ చూసే కొద్దిగా టేబుల్ ఫామ్ కొంచెం షార్ట్ కట్ నేర్చుకుంటే గ్రాఫ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. లాస్ట్ సమ్ ఉంది. ఇచ్చిన మనకి p ఆఫ్ x అంటే p ఆఫ్ x is equal to 4x square plus 3x minus 1. ఇక్కడ ఈ టూ వాల్యూస్ కూడా జీరోస్ ఓపియర్ కావాలి. జీరోస్ ఓపియర్ అంటే ఏమవుతుంది, p ఆఫ్ x లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ జీరో వస్తే జీరోస్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ p ఆఫ్ 1/4 తీసుకున్నాం, దట్ ఈక్వల్ 4 into 1/4 స్క్వేర్ ప్లస్ 3 into 1/4 minus 1. 4 into ఇక్కడ 1/16 అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3/4 minus 1. 4 ones 4 fours. సో మన ఫైనల్ గా 1/4 ప్లస్ 3/4 minus 1. ఎల్సిఎం 4 తీసుకుంటే 1 ప్లస్ 3 మైనస్ ఇక్కడ ఏ లాభం అనేది 4 టైమ్స్ అవుతుంది 4. సో 3 ప్లస్ 1 4 అవుతుంది, 4 minus 4 0. 0/4 అంటే 0 అయిపోతుంది, ఇలా అయిపోయింది. సో ఇంకొకటి -1 కదా, p ఆఫ్ -1 ఈక్వల్ టు 4 into -1 స్క్వేర్ ప్లస్ 3 into -1 minus 1. 1 స్క్వేర్ అంటే 1 అయ్యి కదా, 4 4 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3 -1. 4 - 4 అంటే 0 కదా, ఇక్కడ చూడండి రెండింటికి ఆన్సర్ 0 వచ్చినాయి. ఎప్పటికే x లో మనం 1/4 -1 తీసుకున్న ఆన్సర్ 0 వచ్చినాయో అవి కంపల్సరీ జీరోస్ అవుతాయి. దేర్ఫోర్ 1/4 అండ్ -1 ఆర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. సో ఇదండి వాడి వీడియో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అర్థమైననే ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.